హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హైద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే 1957కి చెందిన రెడ్ నోట్ అంటారు దీన్ని. రెడ్ నోట్ అండ్ గల్ఫ్ రెడ్ నోట్ అని కానీ అంటారు. దీని వాల్యూ ₹1 ఉంటుంది. సో ఇందులో వచ్చేసి స్పెషల్ ఏమి అంటే కన్నా రెడ్ కలర్ నోట్లో చెప్తాను నేను. ఫస్ట్ వచ్చేసి దీని మ్యాటర్ చూసుకున్నట్టయితే మనకు దీన్ని ఇష్యూ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేశారు దీన్ని. దీని ఇయర్ వచ్చేసి 1957. ఈ నోట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ చెల్లుబాటులో లేదు. 1970 అంటే 1977లోనే మనకు డిమానిటైజ్డ్ అనేది అయ్యింది. సో ఇంకా మనం ఈ నోట్ గురించి మాట్లాడినట్టయితే ఈ నోట్ని పర్షియన్ గల్ఫ్ అండ్ హజ్ పిలిగ్రిమ్ సిరీస్ నోట్ అని అంటారు. సో ఈ నోట్ని మనకు ముఖ్యంగా ఇండియన్ కరెన్సీ బయటి దేశాలలో ఉపయోగించే విధంగా సపరేట్ నోట్స్ కొన్ని రిలీజ్ చేశారు. అందులోనే మనం చూస్తున్న ₹1 ఉంది, ప్లస్ ₹5, 10 అండ్ ₹100 వరకు కానీ ఈ నోట్లను చలామణిలో ఉంచారు. సో ఇవి అనేది మనకు ఇక్కడ మీకు స్క్రీన్లో కనబడుతుంది కదా, ఆ విధంగా జెడ్ అనే అక్షరంతో కలిగి ఉంటుంది. ఇవి 1957లో ప్రింట్ చేసినా కూడా ఇవి పూర్తిగా 1959 నుంచే అందుబాటులోకి వచ్చాయి. సో అది ఫ్రెండ్స్, మనం ఇంకా మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే మనం నోట్ను ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఈ నోట్కి వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే టాప్లో లెఫ్ట్ అండ్ రైట్ కార్నర్లో వచ్చేసి 1 అని ఉంటుంది. రైట్ సైడ్లో వచ్చేసి 3 లైన్స్ అండ్ సింబల్ అనేది కాయిన్ సింబల్లో ఉంటుంది. ఈ కింద వచ్చేసి మనం చెప్పుకున్నట్టు జెడ్ సీరియల్ నెంబర్తో స్టార్ట్ అవుతుంది. సో అలాగే కింద మనకు మినిస్టరీ సిగ్నేచర్ అనేది ఉంటుంది, ఫైనాన్స్ మినిస్టరీ. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన వైట్ కలర్ విండో అనేది ఉంది. సో అలాగే ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాయిన్ సింబల్తో 1957 అని. సో మనం మిడిల్లో చూసుకున్నట్టయితే 7 రిలీజియన్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. సో ప్రతి నోట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ₹1 నోట్ వచ్చేసి. సో ఇంకా మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే విండో షేప్ ఉంది. సో ఇంకా మనం దీని వాల్యూ చూసుకున్నట్టయితే దీనికి కొద్దిగా వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. సో నేను చెప్తున్న వాల్యూ వచ్చేసి మీరు మార్కెట్లో చూసుకున్నా కానీ ఇంత వాల్యూ అనేది ఉండదు. అంతకంటే ఇంకా నేను ఇప్పుడు సపోజ్ 100 చెప్పినా అంటే కానీ మార్కెట్లో 1000 ఉంటుంది. నేను ఒకవేళ 1000 చెప్పినా అంటే కన్నా అక్కడ ఇంకా 20,000 1 lakh కానీ ఉండొచ్చు. నేను ఏ విధంగా చెప్తున్నానంటే కన్నా దాని కండిషన్ ప్లస్ వచ్చేసి ఒక్కొక్క నోట్ వచ్చేసి ఒక్కొక్క చోట ప్రింట్ అయింది. సపోజ్ మనము కాయిన్స్లో చెప్పినట్టయితే కన్నా మింట్ అనేది ఎక్కడెక్కడ మనకు ముంబై, కలకత్తా, హైదరాబాద్ ఇలా కొన్ని చోట్ల అనేటివి అయ్యాయి. అలా ఒక్కొక్క చోట ఇది నోట్ అయినా కానీ కాయిన్ అయినా కానీ మింట్ అయ్యే ప్లేస్ను బట్టి మనకు దాని వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.